సమ్మర్ వచ్చింది కదండి. సో బేబీస్లో ఇంట్లో ఉండి ఆడుకున్నా కూడా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళు ఎక్కువగా ఆటల్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో తెలియకుండా స్వెట్ రూపంలో బాడీలో వాటర్ అనేది లాస్ అవుతుంది. సో ఆ టైంలో మనము వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అంటే ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి, మనము ఎలాంటివి అవాయిడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మోస్ట్ కామన్గా మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికేది కొబ్బరి బొండం. సో కొబ్బరి నీళ్ళు అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి మీ బేబీకి. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఓఆర్ఎస్. సో ఓఆర్ఎస్లో కూడా మీరు పర్టికులర్గా WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ మాత్రమే చూస్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మాత్రమే మీకు షుగర్ క్వాంటిటీ కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ క్వాంటిటీ కానివ్వండి, అవన్నీ కరెక్ట్ పార్ట్స్లో ఉంటుందన్నమాట. సో మీరు దాన్ని ఎలా ఇవ్వాలి మరి అని అనుకుంటే, నార్మల్గా అయితే రోజు 100 to 200 ml ఆఫ్ మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి 200 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసే ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి చిన్నవి. సో దాన్ని మీరు రోజు కూడా ఒకసారి మీరు మీ బేబీకి తాపించవచ్చు. అదే కనుక ఎక్కువగా లాస్ ఉందనుకోండి, అంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయి మీ బేబీకి, అలాంటప్పుడు ఎంత వాల్యూమ్ మనం రీప్లేస్మెంట్ చేయాలి అని అంటే, సపోజ్ లెస్ దాన్ 2 years అంటే అబోవ్ 6 months బేబీస్, లెస్ దాన్ 2 years బేబీస్ అనుకోండి, మనము ఎవ్రీ టైం బేబీ లూజ్ మోషన్ పాస్ చేసినప్పుడు మినిమమ్ ఆఫ్ 50 to 100 ml ఆఫ్ ఓఆర్ఎస్ అనేది మనము బేబీకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అబౌట్ 2 years అనుకోండి, 2 to 10 years అప్రాక్సిమేట్గా అనుకుంటే ఎవ్రీ లూజ్ మోషన్స్కి మనము బేబీకి అరౌండ్ 100 to 200 ml ఆఫ్ ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి. మోర్ దాన్ 10 years అయితే 200 to 400 ml ఆఫ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వాలి. ఇది ఇస్తే ఏమవుతుంది అని అంటే, బాడీలో మనకి లాస్ అయిన దాంట్లో మినిమమ్ ఆఫ్ 50 to 60% ఆఫ్ లాస్ అనేది రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు బేబీని సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా మనము కాపాడుకోవచ్చు. సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్తుంది అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఒకటి బేబీ చాలా డల్గా ఉండడము, వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్రైగా అండ్ చాలా హీట్గా అనిపించడము, హాట్గా అనిపించడము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేబీ చాలా ఆత్రంగా నీళ్లు తాగుతుంది అనుకున్న సిచ్యువేషన్లో, అండ్ ఆల్సో బేబీ యూరిన్ అవుట్పుట్ తగ్గింది అనుకున్న సిచ్యువేషన్లో మీరు బేబీ సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్తుంది అని అర్థం చేసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇఫ్ రిక్వైర్డ్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ దిస్ సమ్మర్.